ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కాపుదల కన్ను దృష్టి మనకు అనుగ్రహించి ఉదయాన్నే లేవడానికి ఆయన అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 103వ కీర్తన 2వ వచనము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దీనిని మరవకము. ఆమెన్. దావీదు గారు తన ప్రాణంతో మొరపెడుతున్నారు, తన ప్రాణంతో తను మాట్లాడుతున్నారు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దీనిని మరవకము అని. మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఆయన చేసిన ఉపకారములలో దీని మరిచే వరకు ఉండకూడదు. ఈరోజు ఆయన అనుగ్రహించిన సమయాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, ఈ జీవమును బట్టి ఎల్లప్పుడూ కూడా ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు? నువ్వే ఒక్కసారి ప్రశ్నించుకో. ఎలా ఉంటున్నావు అంటే ఉదయకాలం నువ్వు దేవుడికి సమయాన్ని ఇస్తున్నావా? దేవుడి కొరకు నువ్వు మొరపెడుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? జస్ట్ ఓపెన్ చేసి ఈరోజు వాక్యం ఏమిటి, దేవుడు మనకి ఇస్తున్న ఆశీర్వాదం ఏమిటి, అదే చూస్తున్నావు తప్ప నీవేమి ఇస్తున్నావా? నీ హృదయాన్ని ఇస్తున్నావా? నీ సమయాన్ని ఇస్తున్నావా అని ఆలోచించి ఎవరు ఉండడం లేదు. ఈరోజు దేవుడు నాకు ఇస్తున్న వాగ్దానం ఏంటి, ఆ మాటను పట్టుకొని ఇంకంతే. ప్రార్థన లేదు, వాక్యాన్ని ధ్యానించడం లేదు, బైబిల్ చదవడం లేదు. ఇలాంటి జీవితాలని దేవుడు మన నుండి కోరుకోవడం లేదు. దేవుడు మన నుండి ఏమని కోరుకుంటున్నాడు అంటే ఆయనకి మనము సమయం ఇచ్చేవారుగా ఉండాలి. హల్లెలూయా. మనందరం కూడా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండేవారుగా ఉండాలి. దావీదు గారు సెలవిస్తున్నారు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకమని. ఎల్లప్పుడూ కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. మనం ఎలా ఉన్నామంటే కేవలం ఆయన కృప వల్ల మాత్రమే మనం ఎలా ఉన్నాము. ఈ గృహం ఆయన ఇచ్చింది, ఈ ఉద్యోగం ఆయన ఇచ్చింది, ఈ పరిచర్య ఆయన ఇచ్చింది, సమస్తమును కూడా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. వాటిని ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకుని దేవుడు అనుగ్రహించే ఉపకారములను దేనిని మరవకుండా కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించేవారుగా ఉండాలి. ఒకానొక రోజు ఒక ప్రాంతంలో ఒక తల్లి ప్రతిరోజు కుమారునికి చెప్తూ ఉండేది, నాయన నువ్వు భోంచేసేటప్పుడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించుకుని, దేవా ఈ ఫుడ్ నాకు అనుగ్రహించినందుకు మీకు థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుని తినమని చెప్పేది. కానీ ఆ కుమారుడు తల్లి మాట వినేవాడు కాదు. ఆతురతగా వచ్చేసి భోంచేసి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎప్పుడు తల్లి చెప్పినా ప్రార్థన చేసుకునేవాడు కాదు, భోంచేసి వస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక భిక్షగాడు వీరు భోంచేస్తున్న సమయంలో ఆకలిని వచ్చినప్పుడు ఆ తల్లి అతన్ని పిలిపించి ఈ బాబు పక్కన కూర్చోబెట్టి భోజనం పెట్టింది. తను సమృద్ధిగా తినేసి కృతజ్ఞత చెప్పకుండా, థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోతే ఆ బాబు వాళ్ళ అమ్మతో అంటాడు, ఇతను నువ్వు ఎప్పుడు పిలవకమ్మా, ఎప్పుడు ఇతనికి భోజనం పెట్టకు, నువ్వంత ప్రేమగా ఇతనికి వడ్డిస్తే కనీసం నీకు థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోయాడు అని చెప్పినప్పుడు ఆ తల్లి కూడా అలాగంటది, మరి దేవుడు నీకు ప్రతిరోజు ప్రేమగా ఈ ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు కృతజ్ఞత అతనికి చెప్తున్నావా? దేవుడు నీకు అనుగ్రహిస్తున్న ఈ ఆహారాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నేను ఎప్పుడు చెప్పినా నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటున్నావు. మరి ఇతని విషయంలో నీకు ఎంత కోపం వచ్చిందో. దేవుడికి మనం ఎప్పుడూ కూడా ప్రార్థించేవారుగా ఉండాలని చెప్పినప్పుడు అతను చేసిన తప్పును తెలుసుకుంటాడు. అప్పుడు తల్లి చెప్తుంది, నీకు ఈ విషయం అర్థం అవ్వాలని నీ పక్కన కూర్చోబెట్టి తనకు భోజనం పెట్టి కృతజ్ఞత చెప్పకుండా వెళ్ళిపోమని నేనే అతనికి చెప్పాను, అతను నాకు కృతజ్ఞత చెప్పి ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ బాబు మారాడు. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకునేవాడు. దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి మనం ఇలా ఆహారం తీసుకుంటున్నామంటే కేవలం దేవుని కృపను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఆయన అనుగ్రహిస్తున్న కృపను బట్టి దేనిని కూడా మనము మర్చిపోయే వరకు ఉండకూడదు. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. ఆయన సెలవలేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రసంగి గ్రంథంలో. మనం కలిగి ఉన్న జీవితమును బట్టి, ఈ గృహాన్ని బట్టి, ఈ నీడను బట్టి, మనం కలిగి ఉన్న ప్రతిదానిని బట్టి ప్రతిదినము దేవుడిని మనం స్తుతించేవారుగా ఉండాలి. మనం స్తుతించే విధానము మన పిల్లలకు కూడా మనం నేర్పించేవారుగా ఉండాలి. ఈరోజు మనం కలిగి ఉన్న ప్రతి ఒక్కటి కూడా దేవుడు తన కనికరమును బట్టి మనకు అనుగ్రహించినవే. మరి వాటిని బట్టి దేవుని స్తుతించాలి కదా. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని దావీదు గారు దీవిస్తున్నారు. మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఆయన మనకు అనుగ్రహిస్తున్న ప్రతి దానిని బట్టి ఆయనకు మనము ఏమి ఇచ్చిన రుణము తీర్చుకోలేము. కాబట్టి మనం ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా కృతజ్ఞతాభావం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం.
వేడుకుంటున్నాం. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడారు ప్రభువా, మీకు స్తోత్రాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని నేను మీరు మాకు జ్ఞాపకం చేసిన మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. మేము ఎల్లప్పుడూ మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ఉండినట్లు మీరు సహాయం చేయండి. అవును ప్రభువా, కేవలం మీ కృపలను మాత్రం మేము ఇలా ఉన్నాము. మీరు చేసిన ప్రతి దానిని బట్టి మేము ఇలా ఉన్నాము ప్రభువా. మీకు వందనాలు. మీరు అనుగ్రహిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన కాపుదల, కృప, ఆరోగ్యం, ఆయుష్, సమాధానాన్ని అనుగ్రహించండి అయ్యా. ఈ సమయంలో మీకు నిజంగా మొరపెడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటండి. వారి మొరని ఆలకించి వారి సమస్యలను పరిష్కరించండి ప్రభువా. సమాధానాన్ని అనుగ్రహించండి. ఈ సమయంలో అందరూ హాస్పిటల్లో పడి ఉన్నారయ్యా. బలహీనతలతో వారందరినీ విడిపించండి, బలపరచండి ప్రభువా. స్వస్థతను అనుగ్రహించండి ప్రభువా. మీకు వందనాలు. ఎవరిని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇంక ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, వీరి పట్ల నేను మీ చిత్తాన్ని నెరవేర్చండి, మీ కృపను నెరవేర్చండి. చక్కగా పాస్ అవ్వడానికి, ఉన్నతమైన స్థానంలో ఉండడానికి, ఉన్నతమైన స్థితిలో ఉండడానికి మీరు సహాయం చేయండి. చండి బిడ్డలకు కాపుదలు అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. నెల నిండేంత వరకు మీ కాపుదల కృప అనుగ్రహించండి. బాలింతలను జ్ఞాపకం చేసుకోండి. చండి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అప్పులతో బాధపడుతున్న వారిని ఒక్కసారి విడిపించండి అయ్యా. తండ్రి మీకు స్తోత్రాలు, వందనాలు అయ్యా. రైతులను జ్ఞాపకం చేసుకోండి. మంచి వాతావరణాన్ని అనుగ్రహించి వారు చేసిన నైనా వ్యవసాయం ఫలింపులోనికి వచ్చినట్లు, నేను పంట చేతికి వచ్చినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. ఈరోజు ఎన్నో వివాహాలు ఉన్నాయా, ఆ వివాహాలకు కావాల్సిన కాపుదల కృప అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. యవ్వన కాలంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని తగిన కాలం ముందు వివాహాలు జరగడానికి కూడా నేను మీరు సహాయం చేయండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు. ప్రతి యవ్వన బిడ్డకి మీ తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించండి. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి పట్ల మీ కృపను అనుగ్రహించండి అయ్యా. ఇప్పటికీ ఉద్యోగాలు దయచేసిన బిడ్డలను నేను జ్ఞాపకం చేసుకున్న ఉద్యోగంలో నేను బాధ్యత కలిగి వారు ఉండినట్లు మీరు సహాయం చేయండి. మీకు వందనాలు, స్తోత్రంలో చేతి పనులు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈరోజు ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల, కృప, ఆరోగ్యం, ఆయుష్ అని మీరే అనుగ్రహిస్తారని, ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించడానికి మీరు సహాయం చేస్తారని, మీరు చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా కృతజ్ఞతాభావం కలిగి మేము జీవించడానికి మీరే సహాయం చేస్తారని, సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.